ఈరోజు దేవుని వాగ్దానం. శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచనేరరు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. ఏ స్వభావం కలిగి ఉంటే దేవుని సంతోషపరచగలం అనే ప్రశ్న మనది. క్రీస్తును అనుసరించి క్రైస్తవులుగా పిలువబడే మనం ఆత్మీయ స్వభావం కలిగి ఉండాలి. అలా ఉంటేనే దేవుడు మనల్ని చూసి సంతోషిస్తారు. మనలో రెండు స్వభావాలు ఉంటాయి. ఒకటి శరీర ఆశలు, అవి లోకంలోనివి, దేవునికి ఇష్టం లేనివి. రెండు ఆత్మీయ ఆశలు, అవి పరలోకంలో ఉన్నవాటి కోసం, ఇది దేవునికి ఎంతో ఇష్టమైనవి. ఆత్మీయ స్వభావం అంటే దేవుడు కలిగి ఉన్న స్వభావం కలిగి ఉంటుంది. మనలో ఎక్కువ మంది శరీరం చెప్పే మాట విని శరీరాన్ని సంతోషపరిచే వారే. వీరు దేవుణ్ణి సంతోషపరచలేరు. అదే ఆత్మ చెప్పే మాటలు వింటే ఆత్మతో పాటు దేవుణ్ణి సంతోషపరచగలం. కాబట్టి ఆత్మీయ స్వభావం కలిగి దేవుణ్ణి సంతోషపరచుదామా? ఆమేన్.